నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను. నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు దీవించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనం ఈరోజు ధ్యానము చేయబోతున్నటువంటి అంశము మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుంచి 32 వరకు ఉన్న అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు భయపడొద్దు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీరు భయపడొద్దు అని ప్రభువు చెప్తూనే ఎందుకు భయపడొద్దో చెప్తున్నారు ఆయన. 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్మబడతాయి కదా, కానీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనా కూడా నేలను పడదు. అంటే పిచ్చుకలు చాలా అల్పమైన జీవులు, చాలా చీప్గా దొరికేటువంటి జీవులు. అసలు వాటిని ఎవరు లక్ష్య పెట్టరు. అసలు అవి ఉన్నాయన్న సంగతే ఎవరికి అక్కడికి రాదు. అసలు వాటిని ఎవరు గ్రహించరు, గమనించరు, పట్టించుకోరు. అటువంటివి అందరి ద్వారా నిర్లక్ష్యము చేయబడి ఎవ్వరు కూడా దాన్ని కనీసం కూడా పట్టించుకోలేనటువంటి అటువంటి ఒక చిన్న జీవి, ఒక అల్పమైనటువంటి ఒక పక్షి, అది కూడా దేవుని యొక్క సెలవు లేకుండా చనిపోవడం కానీ పుట్టడం కానీ జరగదట. అటువంటిది మీరెందుకు భయపడుతున్నారు? మీరు అటువంటి అనేకమైన పిచ్చుకల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు కదా. మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించాను నేను. మీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా నా సెలవు లేకుండా రాలదు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. చూసారా, మనలో చాలామందికి చాలా రకాలైనటువంటి భయములు. నేను ఎందుకు పనికిరాను, అసలు నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నన్ను ఎవ్వరూ అసలు నేను ఉన్నాననే సంగతి అసలు ఎవరికి పట్టదు, ఇక్కడ నేను చాలా అల్పమైన వాడను, నాకు సంపాదన లేదు కదా, నేను నాకెవరు తల్లిదండ్రులు లేరు కదా, లేకపోతే నాకు ఉద్యోగం లేదు కదా, లేకపోతే నేను ఒక ఈ ఇంట్లో అసలు నన్ను ఎవ్వరు కూడా అసలు పట్టించుకోరు కదా, నేనేదో రిటైర్ అయిపోయి ఖాళీగా ఇంట్లో ఒక మూలనున్న వాడిని కదా, మూలనున్న దానను కదా, అసలు నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా పరిస్థితి ఏంటో అనేటువంటి భయాలు చాలామంది జీవితాలలో ఈ దినాలలో ఉంటూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ప్రభువు ఈరోజు ఏమని మాట్లాడుతున్నారంటే, చిన్న పిచ్చుకను నేను లక్ష్యం చేస్తాను, అసలు అవి ఎవరు కూడా లక్ష్యం చేయరు, చాలా అల్పమైనటువంటి జీవి అది. దాని బరువు 20 గ్రాములు ఉంటుందంట. అది మహా అయితే 3 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్. అలా 3 సంవత్సరాలు పుట్టిన తర్వాత అక్కడక్కడ తిరిగి బ్రతికేటువంటి ఆ చిన్న అల్పమైన జీవిని నేను పట్టించుకుంటాను. నా సెలవు లేకుండా అది నేలను రాలదు ఎలాగునో, అసలు అలాంటి అనేకమైన పిచ్చుకల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు కదా, మిమ్మల్ని గూర్చి నేను పట్టించుకోనా, మీరు ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి మాట ఈరోజు ఉదయకాల సమయంలో మీ గృహంలోనికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యము మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి మీలో చాలామంది ఇలాంటి భయములకు, ఒక టెన్షన్స్కి, లేదంటే అల్పమైన వాళ్ళముగా మేము ఉన్నాము అనేటువంటి ఒక న్యూన్యతా భావానికి లోనవుతున్న ప్రతి వారితో కూడా ప్రభు ఈరోజు ఉదయకాలం మాట్లాడుతున్నారు. దేని గురించి మీరు భయపడవలసిన అవసరత లేనే లేదు అని. దావీదు కీర్తనకారుడు 102వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె నేనున్నాను అంటాడండి. దావీదు కీర్తన అది. దానిలో దావీదు చాలా శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఒంటరితనముతో చేయని నేరానికి అసలు తప్పు చేయలేదు ఆయన. అయినప్పటికీ అడవులలో ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ అడవిలలో ఏమాత్రము వెలుగులేనటువంటి ఆ సమయంలో రాత్రి వేళ ఒంటరిగా కూర్చుని రోధించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి దావీదు జీవితంలో. అసలు నేను ఏం చేశానని నన్ను ఇలా తరిమారు, అసలు నేను ఏ తప్పు చేశానని నేను ఇలా శిక్ష విధించబడుతున్నాను,
అసలు నా తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చాను, అన్నదమ్ములను విడిచిపెట్టొచ్చాను. అసలు నేనున్నటువంటి ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా దేవునితో సహవాసం చేస్తూ ఎంతో మంచిగా దేవునితో ఉండేవాడిని. నన్ను ఇలా తరుముతున్నారేంటి? అసలు ఇలా ఒంటరి పిచ్చుకలాగా రాత్రి మెలకువగా ఉన్నటువంటి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నేను ఉన్నానేంటి అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇలా చాలామంది జీవితాలలో బాధ అనుభవిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాత్రిపూట ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి మీద ఉన్నటువంటి ఒక పిచ్చుకంట ఆయన ఎలా పోల్చుకుంటున్నాడో చూడండి. ఎందుకంటే పిచ్చుకలకి సహజంగా చీకటి అంటే భయం. పిచ్చుకలకి చీకటి అంటే భయం. అది వెలుగు లేకపోతే చాలా బెదిరిపోతుంది అన్నమాట ఆ యొక్క పక్షి. అందుకనే చూడండి చాలా చోట్ల పక్షులు ఊరికి చివర లేదంటే వీధి చివర అరణ్యంలో చాలా చాలా చెట్లు ఉన్న చోట మనుష్యులు ఎక్కువగా సంచరించలేని స్థలాలలో గూళ్ళు కట్టుకొని రాత్రిపూట అక్కడ సేదతీర్చబడుతూ ఉంటాయి అవి. కానీ పిచ్చుకలు మాత్రం గృహాల దగ్గర గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే దూరంగా ఉంటే వాటికి భయం, చీకట్లో ఉంటే వాటికి భయం. కాబట్టి గృహాలు ఎక్కడైతే ఉంటాయో ఇంటికి దగ్గరగా ఒక గూడు కట్టుకోవడం, ఒక గూడు అల్లుకోవడం, అక్కడ ధాన్యము అది వేలాడదీస్తూ ఉంటారు పల్లెటూర్లలో గృహాల దగ్గర మనం చూసినప్పుడు. ఆ ధాన్యపు గింజలు తినిన ఆ సరౌండింగ్స్లోనే ఇళ్లకు దగ్గరగా మనుష్యులకు దగ్గరగా ఉండాలని ఆశపడే ఒక జీవి అది. చాలా అల్పమైనది, స్వల్పమైనది, అసలు ఎవరూ పట్టించుకోలేనిది, చాలా చిన్నది. అసలు చాలా దాన్ని చూసినప్పుడు అసలు దాన్ని చాలా చీప్గా అమ్మేస్తారు దాన్ని. అంటే ఇక్కడ అమ్మకానికి కూడా పెట్టినట్లుగా లేఖనంలో ఉన్న మాటలు చూస్తాం మనం. లూకాసు వార్తలో కూడా దాని గురించి రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంటుంది. అసలు ఈ అల్పమైనటువంటి చిన్న పిచ్చుక గురించి 40 సార్లు జీవగ్రంథంలో దేవుడు రాయించారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అల్పులైన వారి ఎడల దేవుని యొక్క ఉద్దేశ్యాలు లేదంటే ఆలోచనలు, ఆయన యొక్క కనులు ఎలా ఉన్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ చీకట్లో ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఇంటి మీద ఉన్నాను అంటున్నాడు ఆయన. వీటికి చీకటి అంటే చాలా భయము. అటువంటిది ఒంటరిగా అలాంటి సందర్భంలో దావీదు పడినటువంటి శ్రమను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మీలో ఎవరు ఇలాంటి శ్రమ కాలంలో ఉన్నారు? నా అన్నవాళ్ళు ఇదిగో నన్ను దూరం పెట్టారు, నాకు ఎవ్వరూ లేరు. అందరూ ఉన్నారు కానీ నేను ప్రత్యేకంగా వెలివేయబడి ఉంటాను. మా ఇంట్లో అందరూ ఉన్నారు కానీ నన్ను ఒక చాలా ఎందుకు పనికిరాని వస్తువులాగా, అసలు నన్ను పట్టించుకోలేని ఒక అసలు వస్తువులాగా కూడా నన్ను చూడడం లేదు అనేటువంటి ఆలోచనల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి కలిగినటువంటి లేమిని బట్టి, వాళ్ళకి కలిగినటువంటి రోగాన్ని బట్టి, వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందిని బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి, భర్తను విడనాడిన స్త్రీలు, భార్య విడనాడిన పురుషులు, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు, రకరకాల పరిస్థితుల ద్వారా ఒంటరైన అనుభవాలు, బిడ్డలు లేని తల్లిదండ్రులు, బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోలేనటువంటి సింగిల్ పేరెంట్స్, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా వాళ్ళ జీవితకాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు భయపడవలసిన అవసరత లేదు, నా దగ్గర మీకు స్థానం ఉంది అంటున్నారు. హల్లెలూయా. ఎక్కడుందో తెలుసా మీకు? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో మీరు చూస్తే నా బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన బలిపీఠము దగ్గరట ఆ చిన్న పిచ్చుకలకంట ఆయన నివాసం ఉంచుకోవడానికి స్థలం ఇస్తారంట. అర్థమవుతుందా? ఈ కీర్తన 84 కీర్తన రాసిన వాళ్ళు కోరహ కుమారులండి. వాళ్ళు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, బంధువులను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ వారి యొక్క పాపంలో వీళ్ళు పాలిభాగస్తులుగా లేరు. మందిరాన్ని అంటుకుని ఉన్నారు. వాళ్ళు మందిరావరణలో గడుపుతూ ఉన్నారు. వాళ్ళ బలిపీఠము దగ్గర వాళ్ళకి స్థానం ఉంది. దేవుడు అవకాశం ఇచ్చాడు. వారి తండ్రికి, బంధువులకి, రక్త సంబంధులకి లేనటువంటి భాగ్యము వారికి దొరికింది. ఆ లోపలికి వచ్చి ఆ పరిస్థితులు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క రేకును చూసినప్పుడు ఆనాడు ఎలాగా భూమి నెరవిడిచి మింగేసిందో, ఎలాగ అక్కడ ఉపద్రవం వచ్చిందో, ఎలాగ అక్కడ భయంకరమైనటువంటి ఒక కీడు దేవుని యొద్ద నుంచి వచ్చినప్పుడు, తన తండ్రి సంబంధికులు, తండ్రి చనిపోయినప్పుడు వీళ్ళు ఎలా కాపాడబడ్డారో, కాపాడబడిన తరువాత ఎలా బలిపీఠము దగ్గర వారికి చోటు దొరికిందో అది జ్ఞాపకం చేసుకుంటూ రాసిన కీర్తన అది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎవ్వరు విడనాడినా, ఎవ్వరు లేకపోయినా, ఎవ్వరు కాదన్నా, ఎవ్వరు లేదన్నా, నీ వ్యసనాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి ఒకవేళ ఒంటరి అయిపోయినా నీవు
అయినా భయపడవలసిన అవసరత లేదు. ఇప్పుడు లేచి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన బలిపీఠము దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను దృష్టించు అంటే వెంటనే నీ తట్టు చూసే దేవుడే యేసయ్య. ఆయన అటువంటి వారిని బాగా లక్ష్య పెట్టే దేవుడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తగల సమర్థుడు ఆయన. పడిన వారిని ఉద్ధరించువాడు, లేవనెత్తువాడు, బాగు చేయువాడని ఆయనకి పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 84వ కీర్తనలో ఆ మాట చూస్తారా? 3వ వచనం, సైన్యములకు అధిపతియగు దేవా నా రాజా, నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును అనేటువంటి మాట ఎంత క్లియర్గా ఉందో చూడండి. మరి ఇటువంటి గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన పక్షముగా ఉండగా మరి మీరు భయపడవలసిన అవసరం లేదని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఈరోజు. అటువంటి పిచ్చుకలకే అంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అలాంటి అనేకమైన పిచ్చుకల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు కదా. మీరు ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, రేపటి దినం ఎలాగో, ఈరోజు ఎలాగో, రేపు ఎలాగో అనేటువంటి చింత మీరు ఎంత మాత్రం కూడా పడాల్సిన అవసరత లేదు. వాటన్నిటినీ పోషిస్తున్న మహారాజు మన పక్షముగా ఉన్నాడు. అబ్బా తండ్రి అని మొర్రపెట్టి ఆయన దగ్గరికి వెళితే ఆయన హక్కును చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు. మీరు భయపడొద్దు. దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదవండి. ఒకవేళ మీరు చదువు రాని వాళ్ళైతే కేవలము మోకరించి స్తుతించండి, ప్రార్థించండి. మొదటిగా మీలో ఏ పాపము లేకుండా చూసుకోండి. పశ్చాత్తాప హృదయం కావాలి మీలో. దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ పిచ్చుకల గురించి మీరు ఆలోచిస్తే 1958వ సంవత్సరంలో చైనాలో అనేకమైన పిచ్చుకలను చంపేశారు. ఎందుకు చంపేశారంటే ఇవి పంట మీదకు వచ్చి నాశనం చేస్తున్నాయి అనేటువంటి నెపముతో ఆ యొక్క రిపోర్ట్స్ అలా వెళ్ళాయి ఈ గవర్నమెంట్కి. అప్పుడు గవర్నమెంట్ ఏమన్నారంటే నిజంగా పంట అంత లాస్ రావడానికి కారణం పిచ్చుకలైతే వాటిని చంపేయండి అన్నారు. ఆ పిచ్చుకలని తరిమి 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 ఆ దేశంలో లేకుండా చంపేసినప్పుడు ఒక 5 సంవత్సరాల తరువాత పిచ్చుకలు లేని కారణంగా పిచ్చుకల యొక్క ప్రధాన ఆహారము మిడతలు, పురుగుల్ని తింటాయి. అవి ప్రధాన ఆహారం. అవి మిగతా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటివి యొక్క గింజలు, ధాన్యము అటువంటివి తింటూ ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాన్ని అంటే ఆ పురుగులను తినక, మిడతలను తినక నిజంగానే పంట లాస్ అయ్యింది. పురుగులు, చీడ పెరిగిపోయింది, మిడతలు పెరిగిపోయినాయి, పంట అంతా లాస్ అయింది. తద్వారా దేశంలోనికి కరువు వచ్చి 4 కోట్ల మంది కరువులో చనిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మీరు అనుకుంటున్నారు నేను అల్పమైన దాన్ని, దేనికి పనికిరాను, అస్సలు ఎందుకు పనికిరాను, నా వల్ల ఉపయోగం లేదు, నన్ను ఇలాగే చూస్తున్నారు అందరని. కానీ ఆ పిచ్చుక వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో, నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను సృష్టించేటప్పుడు కూడా నీ పక్షముగా ఒక ఉద్దేశ్యము కలిగే నిన్ను సృష్టించాడు. ఈరోజు నువ్వు అడగాలి, అయ్యా నేను అల్పమైన దాన్ని, ఏ యోగ్యత లేదు, అసలు నాకు ఏ అర్హత లేదు, నాకు ఏ విధమైనటువంటి అసలు ఎటువైపు నుంచి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, లేదంటే ఎలాంటి సహాయము లేదు, ఎలాంటి ఆధిక్యత లేదు, నన్ను కూడా నీవు వాడుకుంటావని రోజు దైవజనులు చెప్తున్నారు. కాబట్టి నా పక్షముగా నీ ఉద్దేశం ఏమై ఉందో అది నెరవేర్చమని మీరు అడగాలి. రోజు గొప్పగా వాడుకుంటాడండి ఆయన. నీవు కూర్చొని మొర్ర పెడితే చాలు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను పోషిస్తాడు ఆయన. నీవు లేకపోతే అవ్వదు అనేటట్లు చేస్తాడు ఆయన. ఆ తర్వాత పిచ్చుకలను తెచ్చుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్లలో పిచ్చుకలు తెచ్చుకోవాల్సిన అవసరత వాళ్ళకి ఎలాగనొచ్చిందో ఇది చరిత్ర. కాబట్టి ఇలాగే ఈరోజు దానితో మనల్ని దేవుడు పోల్చాడు గనుక పిచ్చుక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఈరోజు మీరు భయపడొద్దు. భయపడకుండా మీరు ధైర్యంగా ఉండండి. భయపడడం అనేది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తూ ఉండగా గొప్ప ధైర్యపరచు ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నిలకడ కలిగి ఉండండి. ఊరకనే నిలవబడి చూడండి అంటాడు మోషే. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన పక్షముగా చేయడానికి అవసరమైన కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనకి కలుగునుగాక. ఈ వాక్యము వినిన మీరందరూ ఆదరించబడాలని, ధైర్యపరచబడాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు ప్రభువ. ధైర్యపరచు ఆత్మ ఇప్పుడే వినిన బిడ్డల మీదకి కృమ్మరించమని వేడుకుంటున్నాను. నాయన వినిన వారందరూ ఆదరించబడ్డానికి, ధైర్యము తెచ్చుకోవడానికి, ఓదార్పు నొందడానికి, బలపరచబడ్డానికి అవసరమైన కృపాధన్యత బిడ్డలకు దయచేయమని, నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని, వాక్యము ఫలింపచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.